హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం ఏంటంటే, ఈ హైపర్ యాక్టివ్ పిల్లలకి, నార్మల్‌గా యాక్టివ్ ఉన్న పిల్లలకి తేడాలేంటి అన్న ఆ విషయం గురించి మనం మటికి ఇప్పుడు డిస్కస్ అయితే చేద్దాం. ఇప్పుడు నార్మల్‌గా యాక్టివ్ ఉన్న పిల్లలంటే ఎవ్రీ చైల్డ్‌కి అప్పుడప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. అంటే యాక్టివ్‌గా ఉంటారు, కామ్‌గా ఉంటారు. సో, బాగా మటికి యాక్టివ్ ఉండడం అన్నది అబ్సల్యూట్‌లీ నార్మల్ మాట. అంటే ఒక్కొక్క మటికి సిట్యుయేషన్స్‌లో వాళ్ళు మటికి యాక్టివ్ అవుతారు. అంటే ఎక్సైట్‌మెంట్ అన్నది అందరికీ దట్ ఈస్ ఏ నార్మల్ ఎమోషనల్ ఫినామినా మాట. సో, ఎక్సైట్‌మెంట్ ఉన్నప్పుడు వాళ్ళ మటికి యాక్టివిటీ అయితే మటికి పెరుగుతది. అది కంట్రోల్డ్ యాక్టివిటీ ఉంటది. అంటే ఒక రకంగా అది మటికి ఔట్ బర్స్ట్ అయిపోదు. అలాంటి యాక్టివిటీలో వాళ్ళు కొంతసేపు ఉంటుంది, కొంత టైం ఉంటుంది. ఒక పర్టిక్యులర్ ఎన్వైర్న్మెంట్‌లో వాళ్ళకి మటికి యాక్టివిటీ ఉంటుంది. అండ్ ఆఫ్టర్‌వర్డ్స్ వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళ మటికి చేసుకోగలరన్నమాట. సో, వాళ్ళు యాజ్ యూజువల్‌గా వాళ్ళు ఏటైతే వాళ్ళకి టాస్క్స్ ఉన్నాయో అవన్నీ వాళ్ళు చేసుకోగలరు. సో, వాళ్ళు మటి యాక్టివ్‌గా ఉన్న పిల్లలంటే నార్మల్ పిల్లలు మటికి యాక్టివ్‌గా ఉండడం అన్నది నార్మల్‌గా ఉంటుంది. వాళ్ళ పనులు అయితే వాళ్ళ మటికి చేసుకోగలరు. అండ్ ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ నార్మల్‌గా కామ్ అయిపోతుంటారన్నమాట. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ మనం మటికి హైపర్ యాక్టివిటీ అంటే యూజువల్‌గా మనం మటికి హైపర్ యాక్టివిటీ అనేసరికి ఏడీహెచ్‌డీ అని మనకి గుర్తొస్తదనమాట. ఏడీహెచ్‌డీ అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అనమాట. అంటే ఈ హైపర్ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్స్‌లో కూడా వాళ్ళ మటికి అంటే ప్రతి ఎన్వైర్న్మెంట్‌లో కూడా వాళ్ళ మటికి హైపర్ యాక్టివ్‌గా ఉంటారు. అంటే ఇంట్లోనే కాదు, స్కూల్లోనే కాదు, ప్లే గ్రౌండ్‌లోనే కాదు, బయట కాదు. అన్ని చోట్ల వాళ్ళ మటికి హైపర్ యాక్టివ్‌గా ఉంటారు. అంటే ఎక్సైట్‌మెంట్ అంత ఎక్సైటింగ్ ఎన్వైర్న్మెంట్ లేకపోయినా వాళ్ళు మటికి హైపర్ యాక్టివ్ అయిపోతుంటారు. ఇలాగా మటికి హైపర్ యాక్టివ్ వల్ల ఏంటంటే వాళ్ళలో ఇంకోటేంటంటే ఇంపల్సివిటీ కూడా వస్తది. అంటే ఇంపల్సివ్‌గా అంటే సడెన్‌గా వాళ్ళు ఒక్క పని ఒక్కసారిగా వాళ్ళు మటికి చేయడం అవుతూ ఉంటదనమాట. సో, ఈ హైపర్ యాక్టివిటీ అన్నది ఆహ్ అది దానివల్ల ఏంటంటే, వేరే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటదనమాట. అంటే కామ్ అవ్వడానికి వాళ్ళు సెల్ఫ్‌గా సూద్ అవ్వి సెల్ఫ్‌గా వాళ్ళు మళ్ళీ కామ్ అవ్వలేరు వాళ్ళు. వాళ్ళు మళ్ళీ హైపర్ యాక్టివిటీ అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతున్నా సరే, అది వాళ్ళ మటికి కరెక్ట్‌గా గ్రహించలేరన్నమాట. సో, ఈ హైపర్ యాక్టివిటీ వల్ల వాళ్ళకి వేరే వాళ్ళకి డిస్ట్రాక్షన్ ఉంటుంది. వాళ్ళ అటెన్షన్స్ సరిగ్గా ఉండదు. ఇంపల్సివ్‌గా ఉంటారు. అండ్ ఇంకోటేంటంటే వాళ్ళు పూర్తిగా ఫినిష్ అయితే చేయలేరు. అంటే ఏదైతే వాళ్ళ జాబ్ ఉంటుందో, ఏదైతే వాళ్ళ పని ఉంటుందో, హోమ్ వర్క్ ఉంటుందో, క్లాస్ వర్క్ ఉంటుందో ఆర్ ఎనీ అదర్ పర్టిక్యులర్ థింగ్ ఉన్నది ఆళ్ళు పూర్తిగా ఫినిష్ అయితే చేయడానికి అది ఇబ్బందిగా ఉంటుంది. సో, హైపర్ యాక్టివిటీలో మెయిన్ థింగ్ ఏంటంటే, హైపర్ యాక్టివిటీ ఒకటే కాదు డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్స్‌లో ఉంటుంది. దాంతో పాటు ఇన్‌అటెన్షన్ ఉంటుంది. ప్లస్ ఇంపల్సివిటీ ఉంటుంది. సో, ఇట్లాగా ఉండడం వల్ల ఏంటంటే, వీళ్ళు అంటే దే కెనాట్ లెర్న్ ఫాస్ట్. అంటే లెర్నింగ్ చేయాలంటే సపోజ్ సంబడీ హాస్ టు లెర్న్ అంటే ఫస్ట్ అటెన్షన్ ఉండాలి. సో, నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మంచిగా వినాలి. ఆ! అప్పుడే కదా వాళ్ళకి మటికి అర్థమవుతదంతది. సో, అలాగా వాళ్ళు అటెన్షన్ గాని పేయకపోతే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు సరిగ్గా మటికి నేర్చుకోలేరు. ప్లస్ వాళ్ళలో మటికి వేరే పిల్లలతో మటికి కాన్‌ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో, ఈ సోషల్ ఎన్వైర్న్‌మెంట్ అన్నది ఇది మటికి హైపర్ యాక్టివిటీలో వేరే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. సో, ఈ హైపర్ యాక్టివిటీకి ఆహ్, నార్మల్ యాక్టివిటీకి ఇవి డిఫరెన్సెస్. థాంక్ యూ.